తెలంగాణలో మంత్రుల వ్యవహార శైలినే వారి ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోని పరిస్థితులే తెలంగాణలోనూ రిపీట్ కావచ్చని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారన్న లక్ష్మణ్ కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థులే లేరని విమర్శలు చేశారు. ఇవాళ టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిపోయింది. ఇవాళ పోటీ చేసే నాదుడు లేడు ఆ పార్టీలో. ఇవాళ వాళ్ళకి సిట్టింగ్ ఎంపీలు ఎన్ని? 9 మందిని చూపించండి. ఒకరన్నా పోటీ చేస్తానికి మన సమాయత్తం అవుతున్నారా, సంసిద్ధ వ్యక్తం చేస్తారా? అనేక మంది ఇవాళ మీరు చెప్తున్నాను, ఇవాళ ఆ ఎంపీలు మా వైపు చూస్తున్నారు, మాతో సంప్రదిస్తున్నారు. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. మేమేం అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం చూస్తే జరుగుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నది. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష ఏందని మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తుంది, వాళ్ళ మంత్రి చెప్తున్నాడు. రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అధికారం కోసం ఎన్నికల్లో మాత్రం అందరికీ అన్నీ ఉచితంగా అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పథకాలు కొందరికి కొన్ని మాత్రమే అనే రీతిలో ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు. ఎన్నికల ముందు 500 రూపాయలు ఈ గ్యాస్ సిలిండరు అందరికీ అన్నారు. 200 యూనిట్లు కరెంటు, ఉచిత విద్యుత్ అని గొప్పలుగా చెప్పి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చూస్తూ ఉంటే మొత్తం అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా తగ్గించి కండిషన్స్ అప్లై అంటున్నారు.